ఇక కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు అసలు చంద్రబాబు అధ్యక్షత సమావేశం జరగాలని ఉంది. కానీ పార్లమెంటరీ పార్టీ నేతలు చంద్రబాబు అయితే ప్రకటించనున్నారు. ఇక ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై కూడా చర్చ అయితే జరగనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుండి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన సహకారం పొందేందుకు ఎంపీలు చేయాల్సిన కృషిపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం అయితే చేయనున్నారు. కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు అయితే ప్రకటించనున్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం నుండి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన సహకారం పొందేందుకు ఎంపీలు చేయాల్సిన కృషిపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు. పద్మ ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఇటు పార్లమెంటరీ సమావేశం సంబంధించి భేటీ కానున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి బయలుదేరి వచ్చి ఇటు పార్లమెంట్ లో ఈ నెల 24 నుంచి జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి పార్లమెంటు అభ్యర్థులు ఏ విధంగా అక్కడ వ్యవహరించాలి, దానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దాని మీద దిశానిర్దేశం చేశారు. కొద్దిసేపటి క్రితమే వారితో భేటీ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్లమెంట్ నేతలు కూడా ప్రకటించనున్నారు. అయితే ప్రస్తుతానికి చూస్తే ఏదైతే 24 నుంచి జరగనున్నటువంటి పార్లమెంట్ లో అనుసరించవలసినటువంటి వైఖరి, అలాగే లేవనెత్తవలసినటువంటి అంశాల మీద సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించారు. అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సినటువంటి సహకారం పొందేందుకు ఎంపీలు చేయాల్సినటువంటి కృషి పైన కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ప్రస్తుతానికి అక్కడి నుంచి వచ్చి ప్రస్తుతం ఏదైతే ప్రతి శనివారం ఆయన సామాన్యులతో కలుస్తాను, ప్రతి శనివారం కూడా సామాన్యులు వచ్చి ఆయనకి కలిసి అర్జీలు ఇచ్చుకోవచ్చు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 2వ శనివారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుతానికి సామాన్యులతో వారు కలిసి అలాగే వారితో పాటు ఫోటోలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారు ఇచ్చేటువంటి అర్జీలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేయడం కాకుండా అన్ని శాఖలు కూడా ఆదేశించారు. ఎక్కడ కూడా గతంలో ఈ యొక్క లోటుపాట్లకు సంబంధించి అలాగే అవినీతికి సంబంధించి మొత్తం అంతా కూడా వెలుగు తీసే విధంగా ఇప్పటికే అటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కొద్దిసేపు క్రితం అటు పార్లమెంటరీ సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన 16 మంది ఎంపీలు కూడా హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.